నమస్తే అండి. నేను మీ పవన్. ఈరోజు ఈనాడు పేపర్ ఓపెన్ చేయగానే నాకైతే ఒక ముఖ్యమైన వార్త కనిపించింది. సో, ఈ వార్త ఏంటంటే రైల్వే రిజర్వేషన్ చార్ట్‌లకి సంబంధించింది. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే 8 గంటలకు ముందుగా రిజర్వేషన్ చార్ట్‌లు దశల వారీగా అమల్లోకి మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే 4 గంటలకు ముందు మనకి ఫైనల్ చార్ట్ అయితే వస్తుంది. సో, ఈ చార్ట్‌లో ఏముంటుందంటే మనం ఎప్పుడైతే ట్రైన్ టికెట్ తీసుకుంటామో అప్పుడు మనకు ఒకవేళ ఆర్ఎస్సీ వచ్చినా లేకపోతే వెయిటింగ్ లిస్ట్ వచ్చినా కానీ మనకి ఫైనల్ చార్ట్లో మనకి కన్ఫర్మ్ అయిందా, అంటే మనకి బర్త్ అలాకేట్ అయిందా, లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆర్ఎస్సీ వచ్చిందా ఏంటా అనేది మన టికెట్ స్టేటస్ అనేది ఈ రిజర్వేషన్ చార్ట్లో తెలుస్తుంది. సో ఇది ఏమవుతుందంటే ట్రైన్ స్టార్ట్ అయ్యి 4 గంటలకు ముందు మనకు తెలుస్తుంది. అంటే మనకి ట్రైన్ టికెట్ ఇది కన్ఫర్మ్ అవుతుందా, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది మనము ట్రైన్ స్టార్ట్ అయ్యి 4 గంటల ముందు వరకు మనం చెప్పలేము. సో ఒకవేళ మనకు అవుతుందో అవ్వదో అనేది తెలీదు. ఒకవేళ అవుతుంది అని అనుకుని పాజిటివ్గా ఉంటే, అవ్వకపోతే ఏదో ఒకటి చేయాలి కదా, ఆల్టర్నేట్ అనేది మనం ఏదో ఒకటి ఎంచుకోవాలి. సో ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సందిగ్ధతలో పడుతున్నారు. సో దీనికి పరిష్కారంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే చాట్ని 8 గంటలకు ముందుగా ప్రచురిస్తామని చెప్పి అంటున్నారు రానున్న రోజుల్లో. సో ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు వేరే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇది ప్రజలకి ఖచ్చితంగా ఒక ఉపయోగకరమైన థింగ్. ఇది ఒక శుభపరిణామం అనే చెప్పాలి.